బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు నేడు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఇలా 17 అవునేమో ఇలా 17 నిజమేనా ఇలా విచారణ ఉన్నది. గత నెల 31తో ముగిసిన గడువట పొడిగించాలని కోర్టును కోరిన స్పీకర్ గారు స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ పిటిషన్ వేశాడు. ఆ 10 మందిని అర్హులుగా ప్రకటించని మరో పిటిషన్ ఎత్తారు. అయితే ఇక గడువు పొడిగించినా తీసుకోడు, గడువు పొడిగించకపోయినా తీసుకోడు. ఎందుకంటే ఆయనకు క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి నుంచి క్లియర్ ఉన్నాయి. అరే బాబు వాళ్ళు ఎంత మొత్తుకొని రాబాయి, జీరో యాక్షన్ అనేది వాళ్ళ సిద్ధాంతం అనమాట. కేటీఆర్ పిటిషన్ ఇచ్చాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇక రేపో మాపో మనం గుంజుకుందాం రా బాయ్, 10 మంది గుంజుదాం, ఆగి డైరెక్ట్ విలీనం చేద్దాం, బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుందాం. ఆ సెట్టు మీద ఉన్న కాకులు ఈ సెట్టు మీదకి 24 కావాలి, ఇంకా 14 కావాలి, 10 పోతే ఇంకా 14 కావాలి. తెలంగాణ భవన్ సెట్టు మీద ఉన్న కాకుల్ని 14 కాకులు కావాలి ఇప్పుడు గాంధీ భవన్ సెట్టు మీదకి. ఇజ్జోలి పాడుగా చెప్పకరి. ఇప్పుడు ఈ వార్తను బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఈయన కూడా ఒక వార్త రాసింది. అమ్మా ఇగో ఈయన రాజీనామా దిశగా దానం కడియం శ్రీహరి అంటే ఖైరతాబాద్ లో, అదే రకంగా మన జనగామల స్టేషన్ కనుపూర్ల ఈ 2 ఎన్నికలు రావడానికి అవకాశం ఉందంట. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దొంగ ఫిరాయింపులు. ఈయన అయితే ఎప్పటికైనా అయితే ఈయన పని అవుతుంది, పక్కన వాళ్ళకి తీరుతారండి. సో ఒక 14 మందిని తీసుకురనుకో ఎవ్వరి పని కాదు. కానీ 14 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేంత పరిస్థితి ఉన్నదా? 2 ఓడిపోయారు, ఇక ఈ 10 మంది వేయరు, 12 పోతే ఎంత, ఇంకా 27 ఉంటాయి. 27లో 14 కావాలి. ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఇంక 13 మందే మిగుతారు. కేసీఆర్ని అంటి పెట్టుకోండి ఎమ్మెల్యే 13 మంది ఉంటారా? నా లెక్క 15 వెళ్తారు, 2 తక్కువ ఉన్నదాలు వీళ్ళ పని అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ లెక్క విలీనం చేసుకుంటే ఎవడేం చేయలేడు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బొచ్చు కూడా మిగలేదు. కానీ విలీనం చేసుకోవాలంటే తుప్పకాడ 13 మిగిలాలి, మిగతా అంతటి పక్క రావాలి. అది అయ్యేది జోలి కాదు, ఇది ముందల పడేది కాదు. ఎటు పోయి వీళ్ళైతే సాయిరామ్ అయితే ఇప్పటికైనా 4 రోజులు లేటు. ఇది నిన్న మన తృణమూల్ కాంగ్రెస్ మన బీజేపీ నుంచి అల్లకూడదు దూకితే ఆయన వీకిర్రు, ఆయన వీకినట్టే ఇలా కూడా వీక్తారు. 4 రోజులు లేట్ అయితే అంతే. ఇక స్పీకర్ పై ఫిరాయింపులపై స్పీకర్ వేటు తప్ప నిర్ధారణకు వచ్చినట. అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడం మేలని నిర్ణయం తీసుకురు. ఇప్పటి వరకు విచారణకు హాజరు కానీ 5 బీఆర్ఎస్ పిటిషనర్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ కాబోతుంది. స్పీకర్ చట్టబద్ధ నిర్ణయం తీసుకోవాలి, బెంగాల్ లాంటి పరిస్థితి తెచ్చుకోరు అనుకుంటున్నా అని చెప్పేసి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అంటున్నట. ఈయన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గారు మన అలిగిందిగా ముసాయన పాపం కష్టకాలంలో కాంగ్రెస్ కి నిలబడ్డాడు, అట్లాంటి ఆయన మరి స్పీకర్ గారిని చెప్తుండు, ఆ సంజయ్ గారిని తన్ను ఫస్ట్ అల్లకి వెళ్ళి అని వీక్ అని అంటాడు. మొత్తానికైతే ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయం తీసుకొని అని స్పీకర్ గారికి తెలియజేస్తున్నా అంతే. సో ఆయన కాంగ్రెస్ నుంచి కూడా సపోర్ట్ దొరికింది అంటే ఆయనకు, అది విషయం. ఇక కొనుగోళ్లకే ఎసరు పెట్టరు, పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు నాడు బోనస్ కూడా ఇస్తామంటూ హామీలు ఇచ్చింది, నేడు కేంద్రమే కోనాలంటూ వినతులు పెడతారు. ఆర్థిక భారం సాకుతో కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే పనిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దయదలిస్తేనే జొన్న, మక్క, సోయా కొనుగోళ్లు, లేదంటే రైతులు ఆగమే అవుతారని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోకా పైన ప్రజలు రైతాంగం ఇటు రోడ్లపైకి వస్తారు. సో యనుమల రేవంత్ రెడ్డి గారికి అన్నగారికి నా విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం రైతు బిడ్డలను ఆగం చేయకు, నువ్వు రైతన్నం అంటావు, మరి ఎంతవరకు నిజమో మాకు తెలియదు. నువ్వు నిజంగా రైతు కడుపులో పుడితే రైతుల బాధలు నీకు తెలిస్తే రైతుల ఆవేదన నుంచి అర్థం చేసుకొని పంట కొనుగోలు చేయి. నీ బోనస్, నీ మన్ను, మసాలా మాకేం వద్దు, న్యాయంగా మా పంటకు ఎంత రేట్ అవ్వాలో అంత రేట్ ఇచ్చి మా ఉసురు పుచ్చుకోకుండా అడిగే గొప్ప. మా శాపనార్థాలు మంచిగా ప్రపంచకంలో ఏడికైనా పో, రైతును ఏడిపించిన రాజ్యం బాగుపడే చరిత్ర లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నీ చంద్రబాబు నాయుడు అడిగి చెప్తాడు, మా రైతులను పిట్టలు కాల్చినందుకు చంద్రబాబు నాయుడు నాశనం అయిపోయాడు. సో అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను కోరుతాను. అఖండమైన మెజారిటీతో వైఎస్ రాజశేఖర వచ్చిండు రైతుల్ని కాపాడితే. రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్న వైఎస్ రాజశేఖర ఆయన ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, రాజకీయంగా మన వ్యతిరేకత ఉండొచ్చు,
కానీ రైతు బిడ్డల విషయంలో రైతులను కడుపులో పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులను కళ్ళలో పెట్టుకున్నందుకు ఆయన 10 కాలాలు మంచిగా బతికే రోజులుండే 2 సార్లు గెలిచిండు. చంద్రబాబు నాయుడు అట్టడుగు స్థానం పడిపోయాడు రైతులు పట్టించుకోకపోతే. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి రైతు బంధు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రుణమాఫీ చేసి రైతులను కడుపులో పెట్టుకొని చూస్తున్నందుకు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ప్రజలు నెత్తిన పెట్టుకురు. మరి నిన్ను కూడా నెత్తిన పెట్టుకొని నేను కోరుతా ఉన్నా. సో రైతులు ఏడిపించకు. అది పత్తి పంట పండించైనా, వరి కానీ, మక్కలు కానీ, సోయా కానీ, ఇక ఏదైనా కానీ రైతు అంటోడు వాడు ఏ పంట పండించా రైతే. రైతు లేకపోతే ఈ భూప్రపంచంలో ఎవడు బతకలేడు. ఇగో ఒక కంప్యూటర్తోని 6 నెలలకు నాడు ఉపయోగం ఉంటుంది, ఒక ఉద్యోగితోని 4 రోజులకే ఉపయోగం ఉంటుంది, ఒక వస్తువుతోని 10 రోజులు ఉపయోగం ఉంటుంది. కానీ రైతుతోని జీవితాంతం ప్రతి క్షణం ప్రతిరోజు అనుక్షణం అవసరమే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి రైతు అంటోడు. రైతు బువ్వ పెట్టకపోతే, రైతు బువ్వ వండించకపోతే నువ్వు తినడానికి గడ్డి కూడా ఉండదు. ఆ గడ్డి కూడా రైతు పండించడం వచ్చింది. సో దయచేసి నేను కోరుతాను రేవంత్ రెడ్డి గారిని, రైతు కళ్ళల్లో గోస చూడకు, రైతు ఉసురు ఉచ్చుకోకు. అది కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు. ఎవడే సుఖం కాదు, ఎవడో మంచోడు కాదు, ఎవడైనా మాకు సమానమే. అందరికి అన్నం పెడుతున్నాం. వీడు బీజేపీ వాడు, వీడు బీఆర్ఎస్ వాడు, వీడు కాంగ్రెస్ వాడు, వీడు ఎంఐఎం బువ్వ పెట్టకుండా ఉక్కుట్లేదా. ఏ పార్టీకైనా వాడు మొత్తుకుంటాడు, వాడు నోట్లోకి వెళ్ళి 4 పలుకులు వస్తుంటే వాడు తినడానికి వండిస్తున్నాం మేము. మన ఒంటి సత్తు వస్తుందంటే మా పుణ్యాన్ని వస్తుంది. దయచేసి గమనించాలి. హరీష్ రావు గారు మరి పరామర్శించే ప్రయత్నం చేశారు. రైతులను దగా చేస్తున్న సర్కారు వానాకాలం వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. సన్న ఓట్లకు బోనస్ ఇస్తా ఉంది. బోనస్ 200 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి హరీష్ రావు అంటుండు. మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించినట్టు మరి ఆ సందర్భంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు. మరి రైతులు ఇకనైనా జర ఇట్లా గాలికి వెళ్ళి భూమి మీదకి రా, భూమి మీదకి వచ్చి జర ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయి. నేను చెప్తా అన్న నా విజ్ఞప్తి. ఇంకేందా లూట్ సోర్సింగ్ అట. సొంత ఖాతాల్లో ఏడాదికి 160 కోట్లు పోతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల బినామీల చేతుల్లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం అట. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పక్కదారి పడతా ఉన్నాయి. బోగసు ఉద్యోగాల జాబితాలు సృష్టిస్తున్న ఏజెన్సీలు పనిచేయని వారి పేరిట ఏటా 100 కోట్లు మేత పెడతారు. ఐఎస్ పోర్టల్లో ఇంతవరకు పూర్తిగా నమోదు కాని నిజమైన అవుట్ సోర్సు ఉద్యోగుల డేటా అని చెప్పేసి వస్తుంది. మరి 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ కలిసి మిగుతారట. మరి ఆ వార్త రాసుకొచ్చారు. అవుట్ సోర్సింగ్ పేరుతో, ఏజెన్సీల పేరుతో మిగుతారట. ఇంకోటి, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 2 చనిపోయారు, 6 గాయాలైనాయి. మరి ఇది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు అట. మరి నుజ్జు అయింది. ఇది నిన్న వీడియోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. 2 చచ్చిపోయారు. ఈ జర బస్సులలో ప్రయాణిస్తులు జర జాగ్రత్తనే. నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి బస్సు ఎక్కాలంటే కూడా అసలు ఆ ఆలోచన కూడా, ఇన్ కేస్ మా ఫ్యామిలీ ఎవరైనా ఎక్కాలని కూడా నేను భద్రత చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త అని. మన చేతులు లేకపోయినా మన భయం మనకుంటుంది కదా ఫ్యామిలీ మెంబర్స్ మీద. అదొకటి. నెక్స్ట్, సీఎం గారు మమ్మల్ని చంపకండి, పెన్షనర్ల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే. గత 20 నెలల్లో 20,000 కోట్లు బాకీ పడ్డారు. ఏడాదిన్నర దాటిన రూపాయి అయినా ఇవ్వరా? నమస్తే తెలంగాణతో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య గారు నేడు ఇందిరా పార్క్ లో పెన్షనర్ల మహాధర్నా చేయబోతారని చెప్పేసి వస్తుంది. అయ్యో నాయనా సాయిరామ్. ఏమందన్నా ముసలోళ్ళతో కూడా సాపాడదాలా పాపం, ఈ ముసలి ముఖ్యోళ్ళతోని వాళ్ళతో కూడా తిట్లు కావాలన్నా నీకు? నీ నాశనం కావాల, నీకేం పుట్టింది ఇట్లా తయారైనవు? ఇక రాజీనామా దిశగా వీళ్ళది ఇందాక చూసేసినాం కదా, కళ్యాణ లక్ష్మి చెక్కుతో సర్టిఫికేట్ అట. వాట్సాప్ ద్వారా సందేశం కూడా. ప్రభుత్వం తాజా నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. అమలు కాని తులం బంగారం హామీ, ఇప్పటికే వేలల్లో దరఖాస్తులు పెండింగ్. పెళ్లి చేసుకుంటే రేవంత్ అన్న తులం బంగారం కాదు, నీ పెద్దన్న లెక్క నీకు 1,00,000 తులం బంగారం కల్పిస్తాడు. 1,30,000 తులం అయింది. ఏం చేయమంటారా మమ్మల్ని? కోసుకోతింటారా? సంపుతారా మమ్మల్ని? ఏం చేస్తారా? ఏం చేయలేరు కదా మీరు. రేవంత్ రెడ్డి మాటలు ఇట్నే ఉన్నాయి గతంలో. అరేదట రాష్ట్రం మొత్తం చలి మాత్రం దండిగా పెడతాదా, వాస్తవం అది. సో జర జాగ్రత్త, చలితోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి.